పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆ రెండు పార్టీలను అధిగమిస్తేనే, బీజేపీ స్థానిక సంస్థల్లో బలపడితేనే తెలంగాణలో బీజేపీ స్ట్రాటజీని మార్చినట్లు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు త్వరలో. బీఆర్ఎస్ సంక్షేమం, కాంగ్రెస్ వైఫల్యాలపై భారతీయ జనతా పార్టీ దేశం మొత్తం మీద మంచి ఊపు మీదే ఉంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలో ఉన్నట్లే మనం చూడొచ్చు. కూటముల పక్షాలతో పాటు కొన్ని అనివార్య మిత్రపక్షాలన్నీ కలుపుకొని పోతూ బీజేపీ చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ముఖ్యంగా ఉత్తరాదిలో బీజేపీకి మంచు పట్టే ఉందని చెప్పాలి. కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి కాస్త ఎక్కువ పట్టున్నప్పటికీ బీజేపీ దాన్ని ఎక్కడికక్కడ అధిగమిస్తూనే ఉంది. ఇక తర్వాత బీజేపీ స్టాండ్ ప్రకారం చూస్తే దక్షిణాదిలో ఖచ్చితంగా పట్టు సంపాదించే దిశగా వెళ్ళాలి. అదే ప్రయత్నం బీజేపీ ప్రస్తుతం చేస్తుంది. దక్షిణాదిలోని చాలా రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, అటు బెంగళూరు, తమిళనాడు రాష్ట్రాల్లో చూస్తే అధికారంలో రావాల్సిన ఆవశ్యకతను మాత్రం ఉంది. మరీ ముఖ్యంగా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పట్టు సంపాదించడం అన్ని విధాలా ఇప్పుడు అవసరం. ముఖ్యంగా తెలంగాణలో ఎప్పటికప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఆనందం మీద ఉన్నప్పటికీ తెలంగాణలో కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ మీద విముఖత ఉంది. దీన్ని బీజేపీ క్యాష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటు బీఆర్ఎస్లో కూడా సంక్షోభం ఉన్న సంగతి తెలిసిందే. కవిత వల్ల బీఆర్ఎస్లో ఇప్పటికే దాదాపు చాలా వరకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందనేది ఆ పార్టీకి సంబంధించిన సంకేతాలున్నాయి. బీజేపీ ఇప్పుడు ఈ రెండు క్యాష్ చేయాల్సుకున్న అవసరం ఎంతైనా ఉంది. అటు మున్సిపల్ ఎన్నికల త్వరలో తెలంగాణలో జరగనున్నాయి. అయితే మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడుతున్న సమయంలో బీఆర్ఎస్లో సంక్షేమం మరో పార్టీకి అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కల్వకుంట్ల కవిత ఇకపై తనకు బీఆర్ఎస్తో సంబంధం లేదని స్పష్టం చేశారు. మరొక కొత్త పార్టీ కూడా పెడతామని తెలిపారు. అయితే కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో కొత్త అసంతృప్తి ప్రజల్లో కనిపిస్తుంది. అదే సమయంలో బీఆర్ఎస్లో అంతర్గత సంక్షోభంతో ఇబ్బంది పడుతుంది. ఈ పరిస్థితుల్లో పట్టణ ప్రాంతాల్లో బలంగా ఉన్న బీజేపీ ఈ గ్యాప్ను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. పట్టణ ప్రాంతాల్లో పట్టున్న బీజేపీకి గెలుపు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. బీజేపీ తెలంగాణలో బలపడుతూ వస్తుంది. బీఆర్ఎస్లో లుకలుకలు, కాంగ్రెస్పై ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ఇప్పటికే బీజేపీ నేతల సమావేశమై మున్సిపల్ ఎన్నికల్లో వ్యూహాలపై చర్చించారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీలతో జరిగిన భేటీలో కూడా తెలంగాణలో మరింత బలపడాల్సిన అవసరం ఉందని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు సమిష్టిగా కలిసి పనిచేయాలని కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకులకు ఆదేశించినట్లు తెలిసిందే. రెండు పార్టీల కంటే బీజేపీ మేలు అన్న భావన ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర నాయకత్వం జిల్లాల వారీగా పార్టీ బలోపేతం చేసే బాధ్యతలను ఇతర రాష్ట్రాల నేతలకు ఇన్ఛార్జీలుగా నియమించే అవకాశాలున్నాయని సమాచారం. స్థానిక సంస్థల్లో బలపడితేనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారానికి దగ్గర దారి అవుతుందని బీజేపీ మున్సిపల్ ఎన్నికలకు సీరియస్గా తీసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో అనుకున్న రీతిలో ఫలితాలు రాకపోవడంతో మున్సిపల్ ఎన్నికలపైన సీరియస్గా దృష్టి పెట్టాలని చూస్తుంది. గతంలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టడంతో ఈసారి కూడా పట్టణాల్లో గ్రిప్ పెంచుకోవడానికి కమలం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. రెండు పార్టీలు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయని చెప్పి కేంద్రం నుంచి నిధులు తెచ్చి పట్టణాలను బాగు చేస్తామన్న నిదానంతో బీజేపీ నేతలు జనం ముందు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ బీఆర్ఎస్ మీద ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకునేందుకు కమలం పార్టీ పడుతున్న శ్రమ ఏ రకంగా ఫలితాన్నిస్తుందనేది చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.